అంతా మీ ఇష్టమేనా, కోర్టులను పట్టించుకోరా అంటూ హైడ్రాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఇప్పటికే హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తొలగించాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను జస్టిస్ శ్రవణ్ కుమార్ సమర్థించారు. హైడ్రా చట్టాన్ని అతిక్రమించడాన్ని ఉపేక్షించబోమన్నారు. కొండాపూర్ కూల్చివేతలకు సంబంధించిన ప్రతి విచారణకు తహసీల్దార్ రావాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. కొండాపూర్లో ఒక ప్రైవేట్ ల్యాండ్లో కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు హాజరైన శేర్లింగంపల్లి తహసీల్దార్ కూల్చివేతకు సంబంధించి తాను ఎలాంటి ఆదేశాలు హైడ్రాకు ఇవ్వలేదన్నారు. తమ కార్యాలయం హైడ్రాకు రాసిన లేఖ సర్వే నెంబర్ 59లోని ప్రభుత్వ భూమికి సంబంధించిందేనని తెలిపారు. పిటిషనర్ స్థలం సర్వే నెంబర్ 60లోని ప్రైవేటు భూమిలో ఉందని తమ నివేదికలు చెబుతున్నాయని వివరించారు. అయితే హైడ్రా అధికారులు సర్వే నెంబర్ 60లోని ప్రైవేటు స్థలాన్ని సర్వే నెంబర్ 59లోని ప్రభుత్వ భూమిగా ఎలా గుర్తించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కూల్చివేతకు ముందు అసలు సర్వే నిర్వహించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలిపై ఇటీవల మరో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నామన్నారు జస్టిస్ శ్రవణ్ కుమార్. హైడ్రా కమిషనర్ను మార్చాలన్నారు. రంగనాథ్ తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదన్నారు. రికార్డులు చూసుకోకుండా, సర్వే చేయకుండా, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. కొండాపూర్ కూల్చివేతల కేసుకు సంబంధించి ప్రతి విచారణకు తహసీల్దార్ రావాల్సిందేనని స్పష్టం చేసింది హైకోర్టు. ప్రజలెవరూ కోర్టులను తప్పుదోవ పట్టించరని వ్యాఖ్యానించింది హైకోర్టు. ప్రభుత్వ అధికారులే కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ ఆగస్టు 6కు వాయిదా వేసింది. మరోవైపు హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తొలగించాలన్న సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజనల్ బెంచ్కు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. రంగనాథ్ కోసం న్యాయ పోరాటానికి ప్రభుత్వం సిద్ధమైంది.